ఆ వ్యక్తి ఒక పెద్ద మాంసం ముద్ద, భయంకరమైన రాక్షసంగా మారడం చూశారు. జాక్కి దాన్ని రెచ్చగొట్టడం ఇష్టం లేదు, కాని దేవ్ యొక్క తుపాకీ అకస్మాత్తుగా పేలింది. రాక్షసుడు కోపంతో వెనక్కి తిరిగారు. యుద్ధం తప్పనిసరి అయింది. జాక్ త్వరగా దాక్కున్నారు. అతని స్నేహితుడు ముందుకు దూసుకెళ్లి అనేక షాట్లు కాల్చారు, కాని రాక్షసుడు యొక్క చర్మం గట్టిగా ఉంది. ఆ వ్యక్తి తన బుల్లెట్లన్నీ కాల్చారు, కాని దాన్ని చంపలేకపోయారు. అతను వేగంగా పారిపోవడం మాత్రమే చేయగలిగారు. రాక్షసుడు అతన్ని దగ్గరగా వెంబడించారు. క్లిష్టమైన క్షణంలో షెర్రీ సమయానికి రాక్షసుడు యొక్క దృష్టిని ఆకర్షించింది. ఆపై స్తంభాల మధ్య వేగంగా పరిగెత్తింది, కాని షెర్రీ ఎక్కువ సమయం తట్టుకోలేకపోయింది. రాక్షసుడు ఆమెను ఎగరవేశాడు. రాక్షసుడు దూకబోతుండగా ఒక తారు అకస్మాత్తుగా అతన్ని వెనక్కి లాగింది. జాక్ రాక్షసుడు యొక్క బలహీనతను కనుగొన్నాడని తేలింది, కాని అతను చాలా బలహీనంగా ఉన్నారు. రాక్షసుడు తన బలాన్ని ఉపయోగించి అతన్ని తిరిగి తన వైపు లాగింది. మిగిలిన వారు సహాయం కోసం ముందుకు దూసుకెళ్లారు. వారు 3 దిశల నుండి తాడును లాగి రాక్షసాన్ని అదే స్థానంలో బంధించారు. జాక్ తన కంపాస్ను బయటకు తీసి వెంటనే బయటకు వెళ్లే మార్గం యొక్క స్థానాన్ని కనుగొన్నారు. అతను రాతి స్తంభాన్ని తిప్పాడు. మొత్తం సమాధి కదలడం ప్రారంభమైంది. బయటకు వెళ్లే మార్గం కనిపించింది. రాక్షసుడు ఈ వ్యక్తులను తప్పించుకోనివ్వడు. అతను తారు నుండి విడిపించుకున్నారు. జాక్ తొందరగా బయటకు వెళ్లే మార్గం వైపు పరిగెత్తారు. కోపంతో ఉన్న రాక్షసుడు అతన్ని వెంబడించింది, కాని ఖచ్చితంగా జారే పతకాన్ని తీసుకోవడం మరచిపోయింది. రాక్షసుడు ఆమెపై దూకాడు. ఆ సమయంలో జాక్ తాడుతో ఆమెను లాగి రక్షించారు. వారు కలిసి బయటకు వెళ్లే మార్గంలోకి దూకారు.